నిజామాబాద్ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలో 185 మంది అభ్యర్థులు పోటీలో నిలవడంతో అందరి దృష్టి ఇందూరు వైపే ఉంది. అక్కడి పోలింగ్ కేంద్రాల ముందు అభ్యర్థుల ఫోటోలు, గుర్తులతో కూడిన చార్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు తెలిపారు. 700 మంది మైక్రో అబ్జర్వర్లతో కలిపి 12,000 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు. నియోజకవర్గం మొత్తం 26,000 బ్యాలెట్ యూనిట్స్ వాడుతున్నామని, ప్రతి 5 పోలింగ్ స్టేషన్లకు ఒక సెక్టర్ ఆఫీసర్ను అందుబాటులో ఉంటారని స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, మొత్తంగా నిజామాబాద్ ఎన్నికలకు సంబంధించి ఈసీ ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపడుతోంది? దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? థ్యాంక్ యూ బలరాం. అంతా దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కటంగా ఎదురు చూస్తున్న నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిన్నటితో తెరపడంతో ఎన్నికల పోలింగ్ సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో 1,788 పోలింగ్ కేంద్రాలు ఉండగా 21,456 బిల్ కంపెనీ చెందిన M3 మోడల్ సంబంధించిన ఈవీఎంలు వినియోగిస్తున్నారు. అయితే వీటితో పాటు 20% అధికంగా ఇటు ఈవీఎంలు కూడా ఇక్కడ తెప్పించారు. అయితే మొత్తం పోలింగ్ సిబ్బంది చూసుకున్నట్లయితే 26,800 మంది పోలింగ్ సిబ్బంది కూడా ఈ ఎన్నికల పోలింగ్ కోసం వినియోగించున్నారు. అయితే మొత్తం ఇటు ఏపీతో పాటు నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా ఇటు నిజామాబాద్ లో 1,185 మందితో ఒకటి నోటాతో కలిపి 186 మంది నామినేషన్ దాఖలు చేశారు. అయితే పెద్ద మొత్తంలో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అత్యధికంగా ఇటు అభ్యర్థులు నామినేషన్ వేయడంతో ఇక్కడ ముఖ్యంగా బిల్ M3 మోడల్ చెందిన బిల్ కంపెనీ చెందిన ఈవీఎంలు వాడుతారు. ఈ ఈవీఎంలు ప్రత్యేకత ఏంటంటే ఈవీఎంలు ఒక ఈవీఎంలకు 16 మంది అభ్యర్థులు ఇక్కడ పొందుపరచవచ్చు. ఇలాంటి ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలు వినియోగించున్నారు. అయితే ఎల్లాకాలంలో కూడిన ఈవీఎంలు ఒక్కొక్క పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇది డీబీటీకి వివిప్యాలు కూడా అమర్చుతున్నారు. అయితే మొత్తం మీద ఇటు ఉదయం ఏదైతే పెద్ద ఎత్తున బాధ్యతను ఇక్కడ అభ్యర్థులు నామినేషన్ వేయడంతో అభ్యర్థులు ఇటు పోలింగ్ సౌలత కోసం ఇటు ఏపీతో పాటు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కూడా నిర్వహించున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే 8 ముందు ఒక 6 గంటల నుండి 8 గంటల లోపు మాక్ పోలింగ్ కూడా ఇటు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్లకు మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అయితే మరోవైపు ఇటు నిజామాబాద్ జిల్లా డిస్పల్లిలోని టీఎంసీ సెంటర్ నుండి ఇటు ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు కావచ్చు, ఇటు సిబ్బంది కావచ్చు తరలించే కూడా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మొత్తం 840 వాహనాల్లో దీనికోసం వినియోగిస్తే మరోవైపు నూతనంగా పెద్ద భారీ ఎత్తున ఈవీఎంలు వాడటంతో ఎలాంటి టెక్నికల్ పరంగా ఇబ్బంది జరగకుండా సుమారు 1,788 మంది టెక్నికల్ ఇంజనీర్లు కూడా ఇక్కడ ఉపయోగించారు. అయితే ఒక్కొక్క టెక్నికల్ ఇంజనీర్ ఒక్కొక్క ఈవీఎం సెంటర్ వద్ద కూడా ఉండేటట్లు కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఎప్పటికెప్పుడు పోలింగ్ సర్వీస్ పర్యవేక్షించేందుకు వెబ్ కాస్టింగ్ ద్వారా కూడా వీరు పరిశీలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇటు సమస్య ప్రాంతాలను గుర్తించి మొత్తం 6,000 మంది పోలీస్ సిబ్బందితో పాటు ఇటు పారామిలిటరీ సిబ్బంది కూడా ఇక్కడ భారీ బందోబస్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నైతే నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.